నమస్కారం. సర్వకళల సమాహారమైన 99 అడ్డాకు స్వాగతం. తెలుగు సినిమా పాట అంటే ఓ ఘంటసాల, తెలుగు సినిమా పాట అంటే ఓ బాలు, తెలుగు సినిమా పాట అంటే ఓ పి సుశీల, ఓ జానకి, ఇలా అనేకం. ఇలాంటి అనేకాల కలబోతే శ్రీధర్ గారు. అవును, గొంతు ఒకటే కానీ ఆ గొంతులోని గళ విన్యాసాలు అనేకం. ఏకకాలంలో మేల్ ఫిమేల్ కంఠాలను ఒలికిస్తూ పలికిస్తూ ద్విగళ గాన కళాకారుడిగా జేజేలు అందుకుంటున్న డ్యూయట్ శ్రీధర్ గారు ఈ రోజు 99 అడ్డాకు అతిథిగా విచ్చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి. నమస్కారం శ్రీధర్ గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్, ద్విగళ యుగళ గీత కళా విన్యాసం అసలు ఎప్పుడు ఎక్కడ మొదలైంది మీ గొంతులో? ద్విగళంలో యుగళం. ద్విగళం అనగానే స్త్రీ గొంతు పురుష గొంతు కలిపి పాడడం, అంటే సైమల్టేనియస్ గా సబ్సీక్వెంట్లీ ఇమ్మీడియట్ గా పాడడం ద్విగళ గానం అని అంటారు. 28 ఏళ్ల క్రితం మా ఒక మారుమూల పల్లెటూరు నాది. అక్కడ ఒక దేవాలయంలో భజన చేస్తున్నప్పుడు అందరిని ఆకర్షించాలని ఒక పాట నేను అమ్మాయి గొంతులో పాడడం జరిగింది. అమ్మాయి గొంతులో పాడిన తర్వాత ఇదేదో బానే ఉందే, వాయిస్ బాగా పాడుతున్నాడే అని అందరూ మెచ్చుకోవడంతో ఇదెందుకు ప్రయత్నం చేయకూడదని నాకు ఒక ఆలోచన వచ్చింది. అంతకన్నా ముందు చాలా మంది ఉన్నారు, అలా ఉన్న వాళ్ళందరూ నా గురువులే, కానీ నాకున్నారని తెలియదు. నేను ఒక ప్రయత్నం చేశానంతే. ఆ ప్రయత్నం సఫలీకృతం అయింది ఆ రోజున. ఆ తర్వాత అనేక కార్యక్రమాల్లో ఫిమేల్ వాయిస్ మేల్ వాయిస్ పాడడం జరిగింది. ఆ తర్వాత ఘంటసాల గారివి, బాలసుబ్రహ్మణ్యం గారివి డ్యూయట్స్ అయితే ఘంటసాల గారు, సుశీల్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి, బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరామ్ గారు, ఇవన్నీ పాడడం మొదలు పెట్టాను. కాస్త ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి కాస్త మానాను. తర్వాత భాగ్యనగరానికి వచ్చి ఈ ద్విగళ సౌభాగ్యాన్ని పండించడానికి ప్రయత్నం చేశాను. సార్, ఇందాక అన్నారు కదా గుడి వేదికగా మొట్టమొదటిసారిగా స్త్రీ గొంతు, ఆ పాట అయితే మీరు ఇప్పుడు గుర్తు చేసుకోగలరా? అది ఒక పాట ఉందమ్మా. అమ్మా చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ వడిలో నిద్దురపోవాలి, అమ్మా అమ్మా. ఇది పాట. ఇది ఒరిజినల్ సుశీల్ గారు పాడారు. దీన్ని అమ్మ చూడాలని టెంపుల్లో పాడితే బాగుంటుంది. దానికి ఒక ప్యారడీ, డివోషనల్ ప్యారడీ అనుకోండి, దాన్ని మార్చి అమ్మాయి గొంతులో రామ చూడాలి నిన్ను, సీతను చూడాలి, కోరికలెన్నో అడగాలి, నువ్వు తీర్చాలని ఎదురు చూడాలి, రామా రామా. భాగ్యకారులే అప్పటికప్పుడు సాహిత్యం అప్పుడే రాసేసాను. అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్న వయసు అది. అలా పాడాలని అప్రయత్నంగా వచ్చింది, అది కావాలని కాదు, అందరిని ఆకర్షించాలని. ప్రారంభం నుంచి నాకు విభిన్నంగా ఉండాలి, డిఫరెంట్ గా ఉండాలి. నేను ఏదైనా ఒక క్రియ చేస్తే నేను మాత్రమే చేయాలి, ఇంకొకరు చేయడానికి వీల్లేదు, స్పెషల్ గా ఉండాలని దాని నుంచి పుట్టింది ఇది. సరే, ఏకకాలంలో అటు అమ్మాయి గొంతు ఇటు అబ్బాయి గొంతు, అది కూడా శృతి పక్వంగా పాడడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. అది ఎలా సాధించగలిగారు మీరు? ఇది రాక్షస సాధన అనేది చేస్తే, నేను గాని మీరు గాని సాధనమున పనులు సమకూరు ధరలోన అసాధ్యం అనేది ఏది లేదు, అన్ని సాధించుకోవచ్చు మనం. శోధనలో శోధించుకున్న తర్వాత సాధన వీలవుతుందని అన్నారు పెద్దలు. అందుకని నేనేం చేశానంటే, ఫిమేల్ వాయిస్ చాలా మంది జానపద గీతాలు వెస్ట్రన్ పాడితే ఈ మధుర రస ప్రధానంగా ఉన్నటువంటి గీతాలు ఎందుకు మనం పాడలేం? అమ్మాయి అని, అబ్బాయి అంటే అని ఎందుకు అమ్మాయి అనలేదు? ప్రాక్టీస్ ఎందుకు చేయకూడదు? అనేక శృతులమ్మా, 1వ శృతులు పాడొచ్చు, 2వ శృతులు పాడొచ్చు, సి అని, డి అని, రకరకాల శృతులు ఉన్నాయి. ఒక్కొక్క పాటకి ఒక్కొక్క శృతిని ఎంచుకుంటాం మనం వెసులుబాటు కోసం. ఆ శృతిలో సుశీల్ గారు ఎలా పాడారు, జానకి గారు ఎలా పాడారు, నా సొంత గొంతు, అంటే నా పేరు శ్రీధర్, మా గురువు గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు శ్రీధరి అని మార్చారు. బాగుందండి, అబ్బాయి గొంతుకు శ్రీధర్, అమ్మాయి గొంతుకు శ్రీధరి అని. అందుకని ఇమిటేషన్ చేయను నేను, అరుడికి అనుకరణ లేదు. ఒరిజినల్ గా శ్రీధర్ శ్రీధరిగా మారి పాడితే ఏ గొంతు వస్తుందో అదే గొంతు పాడడం. ఏదన్నా మాకు పాట వినిపిస్తారా? చినుకులారాలి
నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ. నదివి నీవు కడలి నేను పరిచిపోకుమా, మమత నీవే సుమా. చినుకులాడాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ. శ్రీధర్ గారు బాగా పాడారు, శ్రీధర్ గారు ఇంకా చాలా బాగా పాడారండి. ఈ ద్విగళ కళా విన్యాసానికి మీకు ఎక్కువగా ప్రేరణ ఇచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారండి? అదేనమ్మా, ప్రేరణ పలానా వాళ్ళు ఉన్నారు, పలానా వాళ్ళు, స్ఫూర్తి అనేది ప్రారంభ దశలో నాకు లేదమ్మా. ఆ ఊర్లో రేడియో మాత్రమే ఉండే రోజులు అవి. ఆ రేడియోలో ఎప్పుడైనా జానపద గీతాలు, డ్యూయట్స్ వినడం తప్పించి మాకన్నా ఎవరైనా ముందు మిమిక్రీ చేసిన నేరేళ్ల వేణుమాధవ్ గారు లాంటి పెద్దలు మహానుభావులు చేసిన వారు ఇచ్చింది ఎక్కడో 5 నిమిషాలు 2 నిమిషాలు రేడియోలో వినడం తప్పించి పలానా గాయకులు ఉన్నారని కానీ పలానా మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారని కానీ తెలియనటువంటి రోజులు అక్కడ. అందుకని స్ఫూర్తిగా నేనేం తీసుకోలేదమ్మా. నాకు నేనుగా నిలబడాలి, నా తల్లిదండ్రులకి పేరు రావాలి, నా ఊరికి పేరు రావాలి, నేను ఏదైనా విభిన్నంగా చేయాలి. మగాడిగా మగ గొంతుతో బాగానే పాడుతున్నాను అనేవారు, నాకు తృప్తి ఉండేది కాదు. అందరూ చాలా మంది ఉన్నారే నాతో పాడేవాళ్ళు, నేనేదైనా విభిన్నంగా చేయాలి, డిఫర్ ఫ్రమ్ అదర్ అని నిరూపించుకోవాలంటే నేను ఏదైనా చేయాలి. దాన్ని ఆ ఆలోచనను స్ఫూర్తిగా తీసుకున్నాను. అది అట్లా. జిఎస్ శ్రీధర్ గారి గొంతులో మరిన్ని పాటలు వినబోయే ముందు 99 అడ్డలో చిన్న విరామం తీసుకుందాం.